అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన వీడియోలో చాలా హెల్తీగా అలాగే చాలా సింపుల్గా చేసుకునే సీజన్ ఏదైనా కూడా మన బాడీని రిఫ్రెషింగ్ చేసే ఒక డిష్ తయారు చేసుకోబోతున్నాము. అదే గ్రీక్ యోగర్ట్ సలాడ్. ఈ సలాడ్లో ప్రోటీన్ రిచ్గా ఉంటుంది, మనం తిన్నా కూడా లైట్గా ఉంటుందండి. పైగా ఇది రుచికరమైన స్నాక్స్ అని చెప్పొచ్చు, లేదు అంటే మనకు లంచ్లో సైడ్ డిష్గా అయినా తీసుకోవచ్చు. డైట్ చేసేవారికి ఇది చాలా మంచి రెసిపీ అని చెప్పచ్చండి. ఈ గ్రీక్ యోగర్ట్ సలాడ్ తయారు చేసుకోవడానికి ముందుగా 1/2 లీటర్ పెరుగుని తీసుకొని ఇలా స్ట్రైనర్లో వేసి పెట్టండి. ఇలా ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు పెట్టాము అంటే అందులో ఉన్న వాటర్ అంతా ఫిల్టర్ అయిపోతుంది. అప్పుడు మనకు యోగర్ట్ అనేది రెడీ అవుతుంది. యోగర్ట్ కూడా మనకు సపరేట్గా దొరుకుతుందండి. అలా కాకుండా మనం నార్మల్ పెరుగునే మనం ఇలా ఫిల్టర్ చేసి పెట్టాము అంటే ఒక 1/2 అవర్ మనకు యోగర్ట్ రెడీ అవుతుంది. ముందుగా కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి. ఇక్కడ నేనైతే జీడిపప్పు, అలాగే బాదం, పిస్తా, వాల్నట్, గుమ్మడి విత్తనాలు, కర్బూజా విత్తనాలు, ఇలా మనకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్నైనా తీసుకోవచ్చండి. ఇంకా ఇష్టమైతే పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ అని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక కీర దోసకాయ, అలాగే ఒక క్యారెట్ని కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇష్టమైతే కొద్దిగా ఆనియన్ని కూడా, సగం ఆనియన్ని కూడా కట్ చేసి పెట్టుకోండి. ఒక స్వీట్ కార్న్ని కూడా బాయిల్ చేసి ఒలిచి పెట్టుకోవాలి. ఇంకా ఇష్టమైతే రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ని కూడా వేసుకోవచ్చు. ఇలా క్యాప్సికమ్ వేసాము అంటే కూడా చూడ్డానికి ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ నాకైతే క్యాప్సికమ్ అందుబాటులో లేవు కాబట్టి నేను క్యాప్సికమ్ ఏం వేయట్లేదు. మీకు క్యాప్సికమ్ దొరికితే క్యాప్సికమ్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా దోసకాయ, క్యారెట్, ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, వాటిని వేసి వేపుకోవాలి. బటర్ లేకపోతే నెయ్యితో వేయించుకోవాలండి, ఆయిల్తో అయితే వేయించకండి. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకున్నాక పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ఉడికించి ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. ఇందులోకే క్యారెట్, అలాగే దోసకాయ, ఆనియన్ అన్నీ వేసి ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంతగా 1/2 టీ స్పూన్ పింక్ సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, 1 టీ స్పూన్ తేనె, అలాగే సగం చెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఈ నిమ్మకాయ అయితే మా పెరట్లోదండి. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకే కొద్దిగా మిరియాలని క్రష్ చేసి వేసుకోవాలి. ఇక్కడైతే నేను క్రషర్తో చేస్తున్నాను, మీరు రోట్లో దంచైనా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసాక అన్నీ బాగా కలిసే రకంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న యోగర్ట్ ఉంది కదండి, ఆ పెరుగును వేసి కలుపుకోవాలి. అన్నీ బాగా కలిసే రకంగా కలుపుకోవాలి. అదే మీరు పిల్లల కోసం చేస్తూ ఉండే పాటైతే ఇంకా కొద్దిగా పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకోండి. పిల్లలకి కూడా మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ లాగా ఉంటుంది. ఇలా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలాగే అయినా తినొచ్చు. లేదు అంటే 2 బ్రెడ్ స్లైస్లను తీసుకొని బటర్ వేసి 2 వైపులా కాల్చుకోవాలి. బటర్ లేకపోతే నెయ్యితో అయినా కాల్చండి. బ్రెడ్ని ఇలా రోస్ట్ చేశాక ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సలాడ్ ఉంది కదండి, ఆ సలాడ్ని పెట్టి చేసి ఇవ్వండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చాలా మంచి హెల్తీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ రెడీ అవుతుంది. డైట్ చేసేవారికి కూడా ఇది మంచి ఫుడ్ అని చెప్పచ్చండి. చూసారు కదండి, ఎంతో సింపుల్ అండ్ టేస్ట్ అయినటువంటి గ్రీక్ యోగర్ట్ సలాడ్. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.